ఇవి కొంచెం చిన్నగా ఉన్నా కానీ మిగతా అన్నీ పెద్ద పెద్దగా మామూలుగా రాలేదన్నమాట. ఈసారి కూడా బేభత్సంగా వచ్చేసినాయండి. నిజంగా డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఈ సంవత్సరం తెగ కోసనమాట. ఎండ అయితే మామూలుగా లేదండి. కమలాకాయ అయిపోయింది, ఇదిగోండి పండిపోయి రంగు వచ్చేసింది అనమాట. అవి ముందు కొంచెం పులుపుగానే అనిపించింది. ఈ రంగు వచ్చిన తర్వాత మరి ఈ కాయ ఎలా ఉంటుందో చూడాలి, స్వీట్గా ఉంటుందో లేదో. ఇవి మినీ సైజ్ వంకాయలు అన్నమాట. నేనేదో ఇంకా పెద్ద అవుతాయేమో అనుకున్నాను ఇంతకు ముందు కూడా. దీని మీద ఇంకొంచెం అవుతే ముదరే అవుతాయి అన్నమాట. ఇంకా ఈ సైజులో గుత్తు అన్నమాట. ఈ గుత్తు వంకాయలు కాయలు ఇప్పుడు కోస్తాయి. చాలా ఉన్నాయి, పెద్దది ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి, రెండు. ఎంత వాదం అంటే ఈ మొక్కలు పనికొట్టు వేస్తే పెరగవండి. గోంగూర మొక్కలు ఇవి డ్రై చేసేసుకుంటానండి చక్కగా. ఎప్పుడు కావాలి అప్పుడు పప్పులోకి వేసుకోవచ్చు. ముళ్ళు కూడా ఉంది దీనికి. ఇలాగ మనకి పండిని అనుకోండి కాయలు, ఇంకా చక్కగా మనం బయట ఫ్రూట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోక్కర్లేదు. ఒక్క మొక్క తెచ్చుకొని వేసుకోండి. మీకు కింద వేసుకున్నా సరే, కుండీలో వేసుకుని ఇలా డాబా పైన పెట్టుకున్నా సరే మీకు ఈల్డ్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. చూడమ్మా అని చెప్పేసి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ కూడా మన చెట్టంకు చూడటమేనండి. ఆ ఎర్రగా కుంకుమ రంగులో భలే కనపడతాయి కదా. ఎన్ని కాయలు వచ్చినాయో ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి. కోసేసాను చాలా వరకుని. కాయలు అయితేనే అవన్నీ తీసి బుట్టలో పెడదాం. బుట్ట నిండా కోసాను చూసారు కదా. ఇవి కొన్ని బయటకు వెళ్తాయన్నమాట, షేరింగ్కి వెళ్తాయన్నమాట ఈ కాయలు అయితేనే. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మన ఫ్యామిలీ మెంబర్సే చాలామంది రావులపల్లిలో కూడా చూస్తూ ఉంటారంట. ఎప్పుడైనా పాలు ప్యాకెట్ కదా వెళ్ళినప్పుడు పిల్లల్ని గుర్తుపట్టి అడుగుతున్నారంట డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉన్నాయా అని చెప్పేసి. ఈసారి వెళ్తాయన్నమాట తెలుసున్న వాళ్ళకి చాలామందికి. 21, 22, 22 కాయలు వచ్చినాయండి. అలాగే మనకి ఫ్రూట్స్ కూడా చెర్రీస్ వచ్చినాయి కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే హార్వెస్ట్కి అయితే రెడీగా 2 చేతుల్లో 2 బుట్టలు పట్టుకుని వచ్చేసాను. అంత బాగా వచ్చేసినాయండి. చాలా చాలా హార్వెస్ట్ అయితే ఉంది. అన్నీ కూడా మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ బాగా వచ్చినాయి. మీకు చూపిస్తాను. మన టెర్రస్ మీద ఫ్లవర్స్ కూడా ఈ మధ్య మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. నమస్తే, నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మటుకి చాలా బాగుంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎంత కష్టమైనా సరే ఒక్క లైక్ ద్వారా నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి మొత్తం మన గార్డెన్ అంతా ఒక చిట్ట అడవి అయిపోయింది అన్నమాట. ఒక చిన్ని అడవి. ఈ అడవిలోనే అంటే ప్రూనింగ్ చేసుకోవచ్చు. నాకు మీకు చెప్పాను కదా, మొక్కలను ప్రూనింగ్ చేసుకుంటే కొత్త క్రాప్ అయితే వస్తూ ఉంటుంది. మొక్కలు కూడా ఏపుగా పెరిగినాయి అనుకోండి, మనకి ఈల్డ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రూనింగ్ ఏమీ చేయలేదు. కొంచెం ఎండ తగలలేనన్నీ మారుస్తూ పెట్టుకుంటూ వస్తున్నాను. మీకు తెలుసు కదా వాతావరణం అసలు ఎంత ఎండ అంటే, ఇప్పుడు మేము వచ్చింది 9ంటికి వచ్చాము పైకి. ఎండ బేభత్సంగా ఉంది. వర్షాలు అంతే మొన్నటిదాకా చూసారు కదా విజయవాడ అది ఎంత అలా అయిపోయిందో, వర్షాలు ఎక్కువ ఉండడం అదిని. అలాగే ఆ వర్షాలకి మొక్కలు ఎలా ఉంటాయా అనుకున్నాం మేమైతేనే. కొన్ని పోతాయేమో అని కూడా భయపడ్డాను నేను. అంత నానిపోయి విత్తనాలు అయితే వేసానండి అప్పుడు, రేరు రకాల విత్తనాలు. అవన్నీ కూడా ఏది మొలకెత్తలేదు. మళ్ళీ పెట్టానమాట మళ్ళీ రీసెంట్గాని. చూడాలి ఈసారి కూడా హార్వెస్ట్ ఎలా వస్తుందో అనేది. పచ్చిమిర్చి నారు అది వేసేసాను, చూపిస్తాను మీకు. ముందు నడిచేయండి, హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. నిమ్మ చెట్టు అండి, పాతకాయలు అవుతూనే ఉన్నాయి, కోస్తూనే ఉన్నాను. మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది. ఎంత పెద్దగా వచ్చినాయి చూసారండి, సైజు కూడా కాయలు. మనకి తైవాన్ నిమ్మ కొంచెం పెద్దగా ఉంటుంది. ఒక్క కాయ చాలండి ఒక ఫ్యామిలీకి, అంత బాగా వస్తున్నాయి. నేను అయితే బ్లాక్ ఫ్రూట్ టబ్లో పెట్టానండి. ఇదిగోండి ఫ్రూట్ టబ్బు. ఇందులోనే నిమ్మకాయలు 2 రాలిపోయినాయి అన్నమాట. కలర్ కూడా పండినాయి అన్నమాట. ఇవి కొంచెం ఎండ దెబ్బ తగిలినప్పటికీ ఈ కలర్లో ఉన్నాయండి ఫ్రూట్స్ అయితేనే. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా నిమ్మకాయలు, కోసేద్దాము ఈ కాయలు అయితేనే. మనకి పాతకాయలు కోసేసుకుంటూ ఉంటాయండి అయిపోయిన కాయలు. మళ్ళీ కొత్త కాయలు వస్తూ ఉంటాయి కదా, పోతది వచ్చి ఉన్నాయి కదా, అవి మనకి కాస్తాయి అన్నమాట. అంటే బాగా పెరుగుతాయి వచ్చి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా, ఇది కూడా పండిపోయింది. నేనైతే ఎక్కువ శాతం చెట్టుకే ఉంచేస్తున్నాను. ఇదిగోండి రాలిపోయింది. చెట్టుకే ఉంచేస్తున్నానండి ఎక్కువగాని. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు కదా అని. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా కొత్త పూత స్టార్ట్ అయింది కదా. ఇదిగోండి పువ్వులు చూడండి. మనకి మన టెర్రస్ మీద ఒక చిన్న తేనెది పెడితే బెల ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఈ నిమ్మ పువ్వుల్లోంచి అది తేనెది తీసుకుని అది మనకి చక్కగా తేనెది ఉంటుందన్నమాట. బాగుంటుంది టేస్ట్ కూడా నిమ్మ పువ్వులది తేనె అయితేనే.
ఇంతకుముందు ఏకంగా 40 కాయ పైన కోసాను కదా చిన్న నిమ్మ చెట్టుకి. ఈసారి పెద్ద నిమ్మ చెట్టుది అప్పుడు పచ్చడి పెట్టాను. ఈ కాయలతో ఎప్పుడు పచ్చడి పెట్టలేదు. ఈ కాయలతో పచ్చడి కూడా పెట్టాలండి. మీకు ఇంకో విషయం తెలుసా, నిమ్మ తోటలో అది తేనె అది పెడుతుంటే ఆ తేనె చాలా బాగుంటుంది అన్నమాట. నిమ్మ తోటలో నిమ్మ పువ్వుల్లోంచి సేకరిస్తుంది అన్నమాట తేనెటీగలు తేనె. ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో మళ్ళీని. ఇలాంటప్పుడే మనం పులిసిన మజ్జిగది మొక్కకి స్ప్రే చేసి సాయిల్లో వేసుకుంటే మొక్క హార్మోన్ బ్యాలెన్స్ అనేది అది కూడా మార్చుకుంటూ ఉంటుందంటండి. ప్లాంట్ కదా మనం అనుకుంటాం మొక్కే కదా అనుకుంటాం. మొక్కను కూడా మన చిన్నపిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి ఇలా ఈల్డ్ అయితే తీసుకుంటాం అన్నమాట. అలాగే ఈ నిమ్మ మొక్కలకైనా ఫ్రూట్స్ మొక్కలకైనా నీళ్ళు చూసుకుని ఇవ్వండి. ఎందుకంటే రోజు ఇచ్చినా పర్వాలేదు. మొక్కకి ఎక్కువ నీళ్ళు ఉంటే మట్టుకి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఏ ప్లాంట్ అయినా సరే. వాటర్ ఎక్కువ ఉంటే ఫంగస్ అనేది ఎక్కువ చేరుతుంది. ఆ తర్వాత అంటే ఏదో ఒకటి పెస్టల్ రూపంలో ఏరుకులు రావడం ఏరు తెగులు రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజైతే ఇంకా మనకి ఇంకా హార్వెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకోసారి చెప్పుకుందాం. అక్కడ నిమ్మకాయలు కోసేసాను కదండి, మళ్ళీ బార్బడీ చెరీస్ అయితే వచ్చేసినాయి అన్నమాట. ఆల్రెడీ నేను పైకి వచ్చినప్పుడల్లా మా వాళ్ళకి తెలియదు ఒక్కొక్క ఫ్రూట్ అయితే నేను తినేస్తూనే ఉన్నాను. అయినా మిగతా ఎన్ని ఉన్నాయి చూడండి, ఇదిగోండి గుత్తుల కింద వచ్చేసినాయి అన్నమాట. పళ్ళు చూసారా, ఇవి నిజంగా చెట్టు నిండా బెలే ఉంటాయి అన్నమాట. అవి చూడ్డానికే ఎంత బాగుంటాయో. ఇదిగోండి నేనైతే కోస్తున్నాను. మంచి రంగు వచ్చినాయండి. టేస్ట్ కూడా యూనిక్గా అనిపిస్తుంది. ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా రికవర్ చేస్తుంది అన్నమాట. లాన్ మనకి ఏమి తెలియని కొన్ని ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇది చాలా బాగా కవర్ చేస్తుందంటండి. అంటే రిమూవ్ చేస్తుందంట. అంత హెల్తీ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇది మనకి చాలా ప్లాంట్స్ మన టెర్రస్ మీద పెంచుకోవచ్చండి ఇలాంటివి కూడాని. ఇదిగోండి ఎర్రగా ఎంత బాగున్నాయి చూసారా పళ్ళు. ఇదిగోండి ఇంకా లోపల ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి దీని ఫ్లవర్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. ఇదిగోండి ఫ్లవర్స్ ఇలా ఉంటాయి, పిందులు ఇదిగోండి ఇలా చిన్నగా పిందులు స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి. ఇదిగోండి లాన్ ఉంది ఇంకా కాయలు. ఈ చెట్టు వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుందండి. నేనైతే ఈ కుండీలో పెట్టానమాట. ఇది 21 ఇంచెస్ కుండీ అని అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి కుండీ చూపించినానా. మీరు పోతంటే ఇది కొంచెం నీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంది. అంటే ఉండకూడదు, నీళ్ళు అలా వేయగానే అది వెళ్ళిపోయేటట్టుగానే ఉండాలి. నీళ్ళు అనేది మటుకి చూసుకుని వేసుకుంటూ ఉండండి. కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, కోస్తానే కానీ మన గిన్నె నిండిపోతుందేమో అండి. ఇటు పక్కన ఉన్నాయి చూడండి. ఇదిగో నాన్న, ఇది పచ్చగా ఉన్నప్పుడు చెట్లో కలిసిపోయండి, వాటికి తెలియదు. ఇదిగోండి పక్షులు చూసారా ఎలా తింటున్నాయో. తిని ఆ కూంత తిని వదిలేస్తూ ఉంటాయి, అవి పూర్తిగా తినం. ఇదిగోండి ఈ మొక్క కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి. తెచ్చుకొని మన టెర్రస్ మీద పెట్టుకోవచ్చు. ఏమైనా పెస్టిసైడ్స్ అటువంటివి కూడా పెద్ద ఆశించినట్టు ఏమి నాకు కనపడలేదు అన్నమాట పెస్ట్లు అయ్యి. ఇదిగోండి ఇక్కడ చూసారా 3 పళ్ళు ఉన్నాయి. ఇదిగోండి ఈ 3 కాయలు కూడా కోసేస్తున్నాను. కనబడిందో లేదో నేను కోసేసాను. ఇదిగో ఇంకా ఉన్నాయి నాన్న లాన్ కూడా. నేను కోసేస్తానులే, ఇంకేమున్నాయి చూడు. ఇవన్నీ మళ్ళీ రేపు వస్తాయండి కాయలు. ఇదిగో ఇవన్నీ రంగు వచ్చి ఉన్నాయి, తర్వాత కోస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, అవి నేనే తినేస్తానులే. పైకి వచ్చినప్పుడల్లా నీళ్ళు పడుతున్నప్పుడల్లా ఒక్కొక్క కాయ నేనే తింటున్నాను. ఇదిగోండి ఇవైతే బాగుంటాయి టేస్ట్ అయితేనే. ఇంక ఇవి కోసేసాం కదా, నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిచింది. ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలండి, డ్రాగన్ ఫ్రూట్స్. అప్పుడు చెప్పాను కదండి పై కొమ్మ ఇరిగిపోయి పడిపోయిందని చెప్పేసి. ఇదిగోండి ఈ కొమ్మే, అది పైనుంచి ఇరిగిపోయి పడిపోయింది అన్నమాట. ఆ ఇరిగిపోయిన కొమ్మని నేను దుక్కుని పెడితే రూట్స్ వచ్చినాయి అన్నమాట. రూట్స్ వచ్చినాయని ఇందులో నాటాను కదండి. నాటిన తర్వాత వరుసగా మొగ్గలు వచ్చేసినాయండి. ఇవేమీ నిలబడలే, ఎందుకంటే ఎంతో రూట్స్ రాలేదండి, ఇంతంత రూట్స్ వచ్చినాయి అన్నమాట. చిన్నగానే ఒక 4 ఎన్నో వచ్చినాయి వేర్లు. దీంట్లో కొంచెం లోపలికి పెట్టేసి ఉంచేసాను అనమాట. ఈ కొమ్మ పెట్టేసిన తర్వాత 4 మొగ్గలు వచ్చి ఒక్క కాయ ఈల్డ్ అనేది నిలబడింది అన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ చూసారు కదండి. అంటే మొదటి స్టెమ్ మనం ఇరిగితే కనుక అది నాటేస్తే మనకి దానికి ఈల్డ్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే 9 నెలలు కూడా పట్టదు. చాలామందికి అది చెప్దామని ఇప్పుడు నేను నోటీస్ చేసింది నా ఎక్స్పీరియన్స్లో. ఇది ఏదైనా నాకు తెలిస్తేనే మీతో షేర్ చేసుకుంటాను కదా. అంటే మొదటి కొమ్మ మనకి పోత వచ్చే దశలో కొమ్మ ఏదైనా ఇరిగిపోతే అది సాయిల్లో పెట్టేస్తే మనకి ఈల్డ్ ఎదిగోండి ఇలాగా. చూసారండి కొమ్మ ఎంత ఉంది చూడండి. నేను నాటిన కొమ్మ మాట ఇదిగోండి ఒక ఫ్రూట్ కాసేసింది. అంటే మొదటి స్టెమ్మలు మనం తెచ్చి పెట్టుకుంటే మనకి 9 నెలలు పట్టదన్నమాట. అంత బాగా క్రాప్ వస్తుంది. అంటే దానికి హెల్తీగా ఉన్న మొక్క దగ్గర నుంచి మనం ఆ స్టెమ్మ తీసుకోవాలండి. ఇదిగోండి కాయలు అక్కడ ఒకటి ఉంది.
ఇవి కొంచెం చిన్నగా ఉన్నా కానీ మిగతా అన్నీ పెద్ద పెద్దగా మామూలుగా రాలేదన్నమాట. ఈసారి కూడా బేభత్సంగా వచ్చేసినాయండి. నిజంగా డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఈ సంవత్సరం తెగ కోసనమాట. ఇంకా ఉంటానే ఉన్నాయి. మనం చూపిస్తాను మీకు. ఇది ఒక కాయ కదా, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఆ చెట్టు అయితే ఇంకా మదర్ మొక్క అయితే ఇంకా మామూలుగా రాలేదు. బేభత్సమట, 2 కళ్ళు సరిపోవు. చెట్టు కాయలు చూస్తూనే ఉంటున్నారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ ఎర్రగా చిక్కడగా కనపడుతున్నాయి. ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు. దీని ఫ్లవర్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఫ్రూట్ ఎంత బాగుంటుందో ఫ్లవర్ కూడా అంతే. ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను. ఈ ఫ్రూట్ అయితే చాలా పెద్దది వచ్చిందండి. ఇదిగోండి, మనం బుట్టలో పెట్టేద్దాం. ఇది చిన్న బీరకాయ అని చెప్పేసి తెచ్చానండి. ఆర్డర్ చేసాం ఆన్లైన్లోని. కానీ ఇది ఓ మాదిరిగా వస్తున్నాయి అన్నమాట బీరకాయలు. ఎంత బాగా వచ్చినాయి చూసారా. ఇది మొత్తం అక్కడ పెట్టిన పోదండి, ఇది అలా పాక్కుంటూ వచ్చేసింది. ఇంకా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి పిందులు. మీకు అటు నుంచి చూపిస్తాను. మన గార్డెన్ అంతానే మొత్తం కమ్మేసినట్టు అయిపోయినాయి అన్నమాట, గ్రీనరీగా అంతానే. ఎండ అయితే మామూలుగా లేదండి. కమలాకాయ అయిపోయింది. ఇదిగోండి పండిపోయి రంగు వచ్చేసింది అన్నమాట. అవి ముందు కొంచెం పులుపుగానే అనిపించింది. ఈ రంగు వచ్చిన తర్వాత మరి ఈ కాయ ఎలా ఉంటుందో చూడాలి, స్వీట్గా ఉంటుందో లేదో. కమలాకాయలు అయితే బాగానే వస్తున్నాయండి. మీరు కమలా మొక్క కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు టెర్రస్ మీద. నాకు 1.5 సంవత్సరం పట్టినా కూడా ఈ ఈల్డ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకా ఉన్నాయన్నాను కదా, నడిచేయండి చూపిస్తాను మీకు. ఇవి మినీ సైజ్ వంకాయలు అన్నమాట. నేను ఏదో ఇంకా పెద్ద అవుతాయేమో అనుకున్నాను ఇంతకు ముందు కూడా. దీని మీద ఇంకొంచెం అవుతాయి, ముదరే అవుతాయి అన్నమాట. ఇంకా ఈ సైజులో గుత్తు అన్నమాట. ఈ గుత్తు వంకాయలు చూడడానికి చూసారు కదా, కొంచెం కలర్ తేడాలో బాగున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడేమో పొడుగు వంకాయలు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి మనకు కూడా వంకాయలు కూడా. బీరకాయలు అయితే అండి వచ్చినాయండి, మామూలుగా రాలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కాయ చూపిస్తున్నానా. ఇది కాకుండా ఇదిగోండి ఇక్కడ ఒక కాయ చూపిస్తాను చూడండి. ఇవి కాకుండా మొత్తం ఇంకా సూపర్ వచ్చేసినాయి అన్నమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు అవి కూడా. ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి, కోసుకుందాము. నేను టెర్రస్ మీదకి వచ్చినప్పుడల్లా ఈ మధ్య పచ్చి బెండకాయలు కూడా తింటున్నానండి. మా వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్తున్నాను. బాగున్నాయండి బెండకాయలు కూడా తినడానికి. షుగర్ లెవెల్స్ అన్నీ ఇక్కడ కంట్రోల్లో ఉంటాయంట. మనం పచ్చి వెజిటేబుల్స్లో బెండకాయలు అవి బాగా పనిచేస్తాయి డయాబెటిక్ పేషెంట్స్కి. అది ఇదిగోండి ఇదో బెండకాయ. ఇదిగోండి ఇవి కూడా బెండ మొక్కలే. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇటు వచ్చేయండి. ఇక్కడ బొబ్బర్లు అండి, బొరబాట్లు అంటాం కదా, అవి ఉన్నాయి. ఇదిగోండి ఓ 2 కాయలు అయితే ఎండిపోయినాయి కదా. ఈ ఇలాగే తీసేసి విత్తనాలు ఈ కుండీలోనే వేసేస్తూ ఉంటారు అన్నమాట. విత్తనాలు పోకుండా మనకి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి అయితే మటుకి ఎర్ర బొబ్బర్లు అయితే మంచి రుచిగా ఉంటున్నాయి. ఇది ఎయిర్ పొటాటో అండి, స్టార్ట్ అయింది చిన్న పిందు. చూడాలి, అది పెరిగిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం అన్నమాట నేను ఎయిర్ పొటాటో పెంచడం. మరి దాని టేస్ట్ అది ఎలా ఉంటుందో అనేది నాకు తెలీదు. ఇప్పుడు మనకి ఇంకా ఉన్నాయి, నడిచేయండి వెళ్ళిపోదాం. ఎండ అయితే ఎండాకాలంలో కాసేస్తుందండి. హార్వెస్ట్ చేయలేకపోతున్నాం నిజంగా, చవట్లు కక్కేస్తున్నాం ఏకంగాని. బీరకాయలు అండి చక్కగా 2 వచ్చినాయి అన్నమాట. 2 కాదు అసలు, ఈ చెట్టు నిండా చాలా కాయలు ఉండాలి. కొన్ని విత్తనాలకి ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. అంటే నేను చూసుకోకపోవడం వల్ల. ఇదిగోండి చూసారా బీరకాయలు. ఈ బీరకాయలు అయితే బెలే కాస్తున్నాయండి. ఇవి చిత్రాడ బీరలా ఉంది కానీ మరి ఇవి అయితే చిత్రాడ బీర అయితే కాదు, చిన్న గుత్తు బీర అని చెప్పేసి తీసుకున్నాను. కానీ ఆ సైజు మటుకి కొంచెం పెద్దగానే ఉంటున్నాయి, చిన్న బీరకాయలా ఉండట్లేదు. యాపిల్ బీర్ మాట. ఈ ప్లాంట్ చెట్టు నిండా పోతుంది కానీ మరి జాగ్రత్తగా. అందుకే నీకోసమే పట్టుకున్నాను. దా వచ్చేసే, దా జాగ్రత్తగా ఇలా వచ్చేసే, వదిలేసి వచ్చేసే 2 అడుగులు వేసి. దాన్ని పోనీ అటు ఇటు తిప్పుదామన్నా లేదు. ఇదిగోండి బీరపాదికి పాకడానికి పందిరి అనేది ఉంటే కనుకండి ఎంత బాగా క్రాప్ కాసేస్తాయంటే. ఇది ఒక బీరకాయ. ఇక్కడ చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో చూడండి చెట్టు నిండాని. ఇదిగోండి ఈ పిందులు ఉన్నాయి, కాయలు ఇప్పుడు కోస్తాయి. చాలా ఉన్నాయి. పెద్దది ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో 2. ఇవి లావుగా పెద్దగా అవుతున్నాయండి. కొంచెం వర్షాలు పడుతుంటే ఇంకా బాగా అవుతున్నాయండి. ఇదిగోండి ఇంకొకటి ఉండాలి, ఉండి చూస్తాను పిందిలా లేకపోతే ఏంటని. ఇదిగో ఈ కాయలండి. ఇందాక అక్కడ ఒకటి కోసాను కదా, ఈ పాది నుంచి ఇంచుమించు ఒక 5-6 కాయలు వచ్చినాయి అన్నమాట. అక్కడ కోసాను కదా ఓ కాయ. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, ఓ 4 కాయలు కాసినాయి.
ఏదో దాంట్లోకి అడ్డం వేయచ్చు కదా. ఇదిగో ఇదిగో కనిపిస్తున్నాయి. ఈ మొక్క చిక్కుడండి, కోసేస్తాను ఇంకా. ఇదిగోండి ఇక్కడ చిక్కుడు ఉన్నాయి. మా వాడు మరి చూపిస్తున్నాడో లేదో తెలియదు కానీ నేనైతే కోసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇది నేను గోంగూర కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇక్కడ కొండ మామిడి పెట్టానమాట, మామూలుగా రాలేదు పూత, మరి వాటికి గాలి ఉండాలి కదా ప్లేసు, అక్కడ తీసేసాను అనమాట. ఇంతకీ డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గర తీసేసి ఇక్కడ పెట్టానమాట. చూసారండి ఇది బత్తాయి చెట్టు కన్నా ఈ గోంగూర చెట్టు ఆక్యుపై చేసేసింది, దానికి అదే పడి మొలిచిందన్నమాట. మందార గోంగూర పులుపు అయితే బాగుందండి. నేను మొన్న పచ్చడి అది చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇది కోసేస్తాను ఇంకా. ఇదిగోండి అప్పటి నుంచి కుస్తీ పట్లు పడితే ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇది ఎంత వాదం అంటే ఈ మొక్కలు పనికొట్టుకుని వేస్తే పెరగవండి గోంగూర మొక్కలు. ఇవి డ్రై చేసేసుకుంటానండి చక్కగా, ఎప్పుడు కాలితే అప్పుడు పప్పులోకి వేసుకోవచ్చు. ముళ్ళు కూడా ఉంది దీనికి. ఈ ఫ్లవర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో మొగ్గలు వచ్చేస్తున్నాయి కానీ ఇంకా తీసేసాను కదా, మళ్ళీ ఏ విత్తనాలు మొత్తం టెర్రస్ అంతా పడిపోతున్నాయి. ఇవి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇందులో పసుపు వేసాను, ఇందులో కూడా వచ్చేసింది. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇదిగోండి ఈ మొక్క ఉంచేసాను, ఇంకా మళ్ళీ తర్వాత చేద్దామని. ఇది ఉంది కదా, ఎక్కువే ఉంది కదా అని ఇది ఆకు చూసుకుని కావాలితే మళ్ళీ నేను పైకి వచ్చి హార్వెస్ట్ చేసుకుంటాను. ఈసారి అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువే కోసానండి. నిజంగా ఎన్నిసార్లు కోసానో. కాయలు కూడా అంతే బాగా వచ్చినాయండి. ఇంక ఇది లాస్ట్ క్రాప్ ఏమో అనుకుంటున్నాను. ఇవి కోసిన తర్వాత ఏమన్నా మళ్ళీ మొగ్గలు వస్తే కనుక మళ్ళీ వీడియో తీస్తాను, మీకు చూపిస్తాను. కానీ చెట్టు నిండా తెగ వచ్చేస్తున్నాయండి కాయలు అయితేనే. ఇలాగ మనకి పండిని అనుకోండి కాయలు, ఇంకా చక్కగా మనం బయట ఫ్రూట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోక్కర్లేదు. ఒక్క మొక్క తెచ్చుకొని వేసుకోండి. మీకు కింద వేసుకున్నా సరే, కుండీలో వేసుకుని ఇలా డాబా పైన పెట్టుకున్నా సరే మీకు ఈల్డ్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు తీసుకుని కిచెన్ వేస్ట్ అంటే ఇంట్లో ఉండి కిచెన్ వేస్టేజ్ అని, లేదంటే కౌ మాన్యూర్ అని, లేదంటే ఎగ్ ఆయిల్ అని, ఇలా పుల్లటి మజ్జిగని కానీ ఇవి చాలండి. బోన్ మీల్ కానీ ఇవి వేసుకుంటే చాలు. 100 రకాలుగా ఏమీ చేయక్కర్లేదు. మీరు కొంచెం వాటర్ అనేది చూసుకుని వేసుకుంటూ ఉండండి. మొక్కలో నిలబడకుండా నీళ్ళు చూసుకుంటే చాలు. ఎంత తెలియని వాళ్ళైనా మొక్కల్ని ఈజీగా పెంచవచ్చు. ఆ తర్వాత వాళ్ళకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనుకోండి. ఎవరైనా అంతే, కొంచెం ఇష్టం అనేది ఉంటే చాలు మాట. కొందరికేమో అవసరం అంటే నాకు ఈ ఫ్రూట్స్ కావాలి, బయట ఇంత ఖర్చు పెట్టి తీసుకోవడం ఎందుకు అనుకుంటే అలా అవసరానికి తగ్గట్టుగా మొక్కలను పెంచుకునే వాళ్ళు ఉంటారు, ఇష్టం తగ్గట్టుగా పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఇష్టంగా పెంచుకునేటప్పుడు అయితే వాటిని చిన్నపిల్లల జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం ఎప్పుడు కూడా. ఇదిగోండి నేనైతే ఇప్పుడు లైట్గా ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇంకా హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఎక్కువ వస్తాయి, ఒక 15 వస్తాయో 20 వస్తాయో తెలీదు, లెక్క పెడతాము. ఇలాగా నేను ఇది సెకండ్ అంటే లాస్ట్ ఇయర్ ఒకసారి కోసాను కదా 21 కాయ, ఇప్పుడు రెండోసారి కోస్తున్నాను. ఫస్ట్ సారి ఈ ఇయర్ కూడా కోసాను, అలాగే అంతకాయ రెండో పూతకు కూడా అలాగే కోస్తున్నాను. ఇదిగోండి కాయలు, కాయ సైజు కూడా మరీ ఏమీ అంత చిన్నగా ఏమీ రావట్లేదు, పర్వాలేదు. రెడ్ కలర్ ఎప్పుడు కూడా మనకు కొంచెం చిన్న సైజే వస్తుంది అన్నమాట. వైట్ మీద వైట్ కొంచెం పెద్దది వస్తుంది. వైట్ది ఇంకా అసలు ఇంకా క్రాపే రావట్లేదు. సీడ్తో పెంచుతున్నాను కదండి, అది ఇంకా అసలు ఈల్డే రాలేదు. మరి ఎన్ని ఇయర్స్ పడుతుందో అది. అప్పుడే 2 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరం కాస్తుందేమో. ఇదిగోండి కాయలు ఈ బుట్టలో వేసేసుకుందాం. ముందు 4 కాయలు. ఇదిగోండి కాయలు అయితే ఇప్పుడు మళ్ళీ టాస్క్ అనే చెప్తాను అనుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు అలవాటు అయిపోయింది అనుకోండి. ఇదిగోండి నేనైతే అవన్నీ అటే కాస్తున్నాయి. చూడమ్మా అని చెప్పేసి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ కూడా మన చెట్టంకు చూడటమేనండి. ఆ ఎర్రగా కుంకుమ రంగులో భలే కనపడతాయి కదా, ఎవరికైనా అలాగే చూడాలనిపిస్తుంది, కంటికి అందంగా కనబడేది ఏదైనా సరే. ఇదిగోండి ఈ కొమ్మకే 2, ఒకటి పెద్దకాయ ఒకటి చిన్నకాయ. నేను ఎన్ని కాయలు లెక్క పెట్టలేదు, మన వాళ్ళు లెక్క పెట్టండి. మరి కోస్తున్నాను కదా రెండోసారి మాట. ఇంత ఈల్డ్ తీయడం ఎంత హ్యాపీగా ఉందో. ఈ సంవత్సరంలో 2 సార్లు మాట ఇంత పెద్ద హార్వెస్ట్ 2 సార్లు చేశాను ఇలాగా. ఇదిగోండి ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి కాయలు, అటు సైడ్ చూడండి మంచి కుంకుమ రంగులోకి వస్తున్నాయి. 2 కాయలు అయితే కోసేసామండి, ఇంకా కెమెరాకి కూడా చూపించలేదు. అక్కడ ఉన్నాయండి మరి అవి కాళ్ళలో మధ్యలోకి ఉన్నాయి, గాల్లో ఎగురుతున్నట్టు. ఇదిగోండి ఇంకా ఉన్నాయి 2 కాయలు. ఇది ఒకటి కోసాను కదా, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇది టాస్క్ అయిపోయి ఒక కాయ అలాగే పడిపోయి కింద పడిపోయి పచ్చడి అయిపోయింది. అదిగోండి అవి ఆ 2 కాయలు కూడా కోసేస్తాను, మీకు ఇంకా తర్వాత చూపిస్తున్నాను. లాస్ట్ కాయ
ఇదే బాగా ఇబ్బంది పెట్టిన కాయ కూడానే. ఇదిగోండి, అందుకే ఈ కర్ర దీనికోసమే. ఎవరైనా బత్తాయి కాయలకి అలాంటి వాటికి కడతారు. నేనేమో డ్రాగన్ ఫ్రూట్ కోసం కట్టుకున్నాను ఈ కర్ర. మా వారు కట్టారు, నేను కదలేండి. పాపం ఆయన శ్రద్ధగా కట్టారన్నమాట. చూసారు కదండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి, కోసేసాను చాలా వరకుని. కాయలు అయితేనే అవన్నీ తీసి బుట్టలో పెడదాం. ఈ చిన్న కాయలు కూడా వదలట్లేదు నేను, ఎందుకు ముదర పెట్టడం అని చెప్పేసి కోసేస్తున్నాను అనమాట. ఇంకా చిక్కుడుకాయలు రావాలంటే ఇంకొంచెం శీతగాలి తిరగాలి. బుట్టడి నిండా కోసాను చూసారు కదా. ఇవి కొన్ని బయటకు వెళ్తాయన్నమాట, షేరింగ్కి వెళ్తాయన్నమాట ఈ కాయలు అయితేనే. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మన ఫ్యామిలీ మెంబర్సే చాలామంది రావులపల్లిలో కూడా చూస్తూ ఉంటారంట. ఎప్పుడైనా పాలు ప్యాకెట్ కదా వెళ్ళినప్పుడు పిల్లల్ని గుర్తుపట్టి అడుగుతున్నారంట డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉన్నాయా అని చెప్పేసి. ఈసారి వెళ్తాయన్నమాట తెలుసున్న వాళ్ళకి చాలామందికి. ఇక్కడ కాసిన డ్రాగన్ ఫ్రూట్స్ ఇందులోనే ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ మదర్ మొక్క కాసిన డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి. ఈ రెండు కూడా పట్టుకుని వెళ్ళిపోదాం. వెజిటేబుల్స్ వచ్చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇదిగో అమ్మ, గార్డెన్ వల్ల అందులోనే మరి మనకి సీజన్ వచ్చిందంటే ఈ పందిరంతా మూసేసి ఉంటుందండి. ఇదిగోండి, ఆ కాకరకాయ కూడా దానికి అదే పాలినేషన్ అయినట్టుంది. కాకరకాయ పువ్వులతోటి బాగానే అయినాయి కాయలు. ఇదిగోండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఫ్యాషన్ ఫ్రూట్ కూడా ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇదిగోండి, నేను చూడలేదు నాన్న. ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ కూడా. ఇది పాలినేషన్ చేయాలండి, అప్పుడే మనకి కాయ కింద మారుతుంది అన్నమాట టెర్రస్ మీద. ఇదిగోండి, ఇవన్నీ కోసాను కదా, పక్కన పెడుతున్నాను. ఇంక వెళ్ళిపోదాం నడిచండి. అమ్మో, బేబచ్చు అన్నమాట. ఇక్కడ ఇందులో పాలకూర ఆకుకూరలో వేసుకున్నాను మళ్ళీని. ఈసారి కూడా మామూలుగా రాలేదు. అయితే టాప్లో వేసిపోతుంది. లెక్క పెడదామా మన మదర్ మొక్క నుంచి ఎన్ని కాయలు వచ్చినాయో. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 కాయలు వచ్చినాయండి. అప్పుడు అంతే కదా హార్వెస్ట్ అంటే. 22 వచ్చినాయి కాయలు. మొన్న కూడా కోసం కదా, 22 కాయలు వచ్చినాయి కదండి. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. మరి ఈ చెట్టుకాయలు కూడా చూసుకోవాలి కదా. బీరకాయలు మామూలుగా రాలేదు, బాగా వచ్చినాయి. ఇదిగోండి 19, 20, 21, 22 కాయలు వచ్చినాయండి. అలాగే మనకి ఫ్రూట్స్ కూడా చెర్రీస్ వచ్చినాయి కదా. అలాగే నిమ్మకాయలు మామూలుగా రాలేదు. కమలాకాయ ఫ్రూట్స్ హార్వెస్ట్, వెజిటేబుల్స్ హార్వెస్ట్ భలే వచ్చినాయి. ఇదిగోండి వంకాయలు. అసలు ఈ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ మాట. చాలా మిస్ అయిపోయింది అన్నమాట మన టెర్రస్ మీద పోయి. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఈ కలర్ ఉన్నాయా అని చెప్పేసి అడిగి మరీ తెచ్చుకున్నానండి మార్కెట్లోని. తెగ కాసేస్తాయి ఈ కాయలు అయితే మట్టికి. ఇప్పుడైతే ఇవి అయిపోయినాయని కోసేస్తున్నాను. ఇంకా పిందులు ఉన్నాయి. ఈ మొక్కలు ఉంటే కనుక విత్తనాలు ఉన్నా కూడా తెచ్చుకోండి, చక్కగా టెర్రస్ మీద కాస్తాయి. ఇప్పుడైతే నేను చిన్న పాట్లో పెట్టాను అనమాట, అయినా బాగానే కాస్తున్నాయి. ఇదిగోండి, మన కాటా అయితే మిస్ అవుతున్నాం కదా. మళ్ళీ కాటా తీసుకురావాల్సిన టైం వచ్చిందేమో. ఇంకా ఈల్డ్ పెరుగుతుంది కదా. చూడండి ఎన్ని బీరకాయలు వచ్చినాయో. ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఉన్న మట్టికి కోసేసాను. ఇదిగోండి, ఈరోజు మన టెర్రస్ మీద వచ్చిన వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అన్నమాట. చాలు కదా మన టెర్రస్ మీద ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేసుకున్న చక్కగా మనకి ఈల్డ్ అనేది వస్తుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే చాలా కష్టపడుతూనే ఉంటాను, ఎప్పుడు 24 గంటలు చేసుకుంటూనే ఉంటాను మన గార్డెన్లోని. ఈ ఈల్డ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అదిని ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.